హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ శ్రీమతి కుకింగ్ ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కూరని ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా యమ్మీగా నోట్లో వెన్నెలా కరిగిపోయే గుత్తి వంకాయ కోసం ముందుగా 1/2 కేజీ తాజా వంకాయలను తీసుకొని 4 వైపులా ఘాట్లు వచ్చేలా 2 సార్లు కట్ చేసుకోవాలి. వంకాయ లోపల పురుగులు లేకుండా నీట్గా చెక్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా కట్ చేసిన వంకాయలు చేదు రాకుండా ఉప్పు నీటిలో వేసి కాసేపు పక్కనుంచండి. ఇప్పుడు గుత్తి వంకాయలో మసాలా కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూను పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 2 స్పూన్ల పల్లీల పొడి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలి. అలాగే 1 స్పూను అల్లం, వెల్లుల్లి ఇంకా కొత్తిమీర మూడింటిని కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ను వేసి, అలాగే 1 స్పూను నూనె కూడా వేసి మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. రెగ్యులర్గా నేను ఇంట్లో కూరలు త్వరగా చేయడం కోసం ఇలా కొబ్బరి పొడి ఇంకా పల్లీల పొడిని ఎప్పటికప్పుడు రెడీగా తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటుంటాను. ఈ విధంగా మనం కొబ్బరి పొడి, పల్లీల పొడి, నువ్వుల పొడి లాంటివి ఎప్పుడైనా వీలు చూసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎలాంటి కూరలైనా చాలా సింపుల్గా సునాయాసంగా చేసేయవచ్చు. ఇప్పుడు కట్ చేసిన వంకాయని ఒక్కొక్కటిగా తీసుకొని వాటి మధ్యలో తయారు చేసిన మసాలా ముద్దని పెట్టుకోవాలి. అన్నిటినీ కూడా ఇలాగే మసాలా పెట్టుకుని వంకాయలను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు కూర వండడం కోసం స్టవ్ మీద కుక్కర్ను కానీ లేదా కడాయిని కానీ ఉంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె పోసి కాగాక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర ఇంకా కొద్దిగా మెంతి కూర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. గుత్తి వంకాయ కూరలో మెంతి ఆకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మెంతి ఆకు ఫ్రెష్గా లేకపోతే కసూరి మేతినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా కూరిన వంకాయలను వేసుకోవాలి. 2 నిమిషాల పాటు వంకాయలు నూనెలో మగ్గాక ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసుకోవాలి. అలాగే 1 కప్పు నీళ్లు పోసి కుక్కర్ను ఒకసారి గుండ్రంగా తిప్పి మూత మూసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక మూత తీసి చూడండి. కమ్మగా నోరూరి గుత్తి వంకాయ కూర రెడీ అయి ఉంటుంది. చివరగా కాస్త కొత్తిమీర వేసి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ మసాలా గుత్తి వంకాయ కూరని నేను జొన్న రొట్టెలతో సర్వ్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. వంకాయ అయితే నోట్లో వెన్నెలా కరిగిపోయింది. అసలు ఎంతో రుచిగా చాలా ఈజీగా చేసుకొని గుత్తి వంకాయ మసాలా కూర రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.